మహాకుంభమేళా. హిందూ మతంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధకుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు నిర్వహించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. 2025లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఇది కాకుండా హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. 2025లో జరిగే మహాకుంభమేళా జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం మహాకుంభం మొదటి రోజున సిద్ధి యోగం ఏర్పడడం చాలా యాదృచ్ఛికంగా జరుగుతుంది. మహాకుంభమేళా హిందూ మతంలో వచ్చే అతిపెద్ద పండుగ, జాతర. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. భారతదేశంలోని 4 పవిత్ర నదులు, 4 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో మాత్రమే నిర్వహించనున్నారు. మహాకుంభమేళా మూలానికి సంబంధించిన కథ. మహాకుంభమేళాకు సంబంధించి పురాణాల ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనానికి సంబంధించినది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం కుండ కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అమృతాన్ని పొందాలనే పోరాటంలో భూమిపై 4 ప్రదేశాలలో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ వద్ద కొన్ని అమృతపు బిందువులు భూమి మీద పడ్డాయని, అందుకే 4 ప్రదేశాలలో మహాకుంభమేళా జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని చాలామంది నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశాలను పవిత్రంగా పరిగణిస్తారు. అందుకే ఈ ప్రదేశాలలో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. దేవగురువు బృహస్పతి సంచారం, గ్రహాల కదలిక కూడా కుంభమేళా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. గురు, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడి స్థానాల ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తారు. కుంభమేళా వేడుక ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రయాగ్రాజ్. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్న సమయంలో హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. నాసిక్. సూర్యుడు, బృహస్పతిలిద్దరూ సింహరాశిలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా వేడుకలను జరుపుతారు. ఉజ్జయిని. బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా వేడుక జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా ప్రత్యేకతలేంటో తెలుసా? మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో దాదాపు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో జరగనున్న మహాకుంభమేళా ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు భారతదేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా కోట్లాది మంది పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. అంతేకాదు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. వీరితో పాటు 13 అఖారాలకు చెందిన సాధువులు, ఋషులు సమావేశం కానున్నారు. ఈ అఖారాలలో ఒకటి నిరంజని అఖారా. ఈ అఖారా శివయ్య కుమారుని సుబ్రహ్మణ్యం దేవుడిని పూజిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావితరాలకు ధర్మాన్ని, శాస్త్రాలని అందించడానికి ఏర్పడిన సంస్థనే అఖారా అని పిలుస్తారు. ఇందులోనూ అనేక రకాల అఖారాలు ఉన్నాయి. దాదాపు 13 అఖారాలకు చెందిన 15 లక్షల మంది సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొంటారు. వీరంతా జపం చేయడం, తపస్సు చేయడంలో నిమగ్నమై ఉంటారు.
ఈ సందర్భంగా మహాకుంభమేళా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ నలుమూలల నుంచి ఈసారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది పర్యాటకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ మహాకుంభమేళా నాగసాధువుల స్నానం, జపం, తపస్సుకు, ఆకర్షణకు కేంద్రంగా ఉంటాయి. మతం పట్ల వారి అంకితభావం, ఉత్సుకతను పెంచుతుంది. కిన్నెర సాధువులు కూడా మహాకుంభమేళాలో పాల్గొని భజన, పూజలు చేస్తారు. ఈ కుంభమేళాకు దాదాపు 15 లక్షల మంది సాధువులు పాల్గొంటారు. యమునా నది ఒడ్డున ఉన్న కోట లోపల ఉన్న పురాతన అక్షయవత్ చెట్టును చూసే భాగ్యం భక్తులకు లభిస్తుంది. కుంభమేళా సందర్భంగా తీర్థరాజ్, ప్రయాగ, మాధవనగరంలో వేణుమాధవుని ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. కుంభమేళాలో దీక్షలు. మహాకుంభమేళాలో సమీపంలోని అఖారాల్లో చేరిన వారికి శాశ్వత, తాత్కాలిక దీక్షలను అందించే సంప్రదాయం ఉంది. ఎవరైతే ఇక్కడికి స్నానం చేసేందుకు వస్తారో ఏ కుటుంబాల నుంచి వచ్చిన వారికి తాత్కాలిక దీక్షలను ఇస్తారు. అయితే సన్యాసం తీసుకునే వారిని అన్ని రకాలుగా పరీక్షిస్తారు. వీరికి సన్యాసం తీసుకున్న వారికి జీవించే లక్షణాలు ఉన్నాయా లేదా అని చూస్తారు. వీరికి పెట్టిన పరీక్షలో సన్యాసం గురించి తగిన ఆసక్తి చూపకపోతే వారికి పూర్తి దీక్ష ఇవ్వకుండానే వెనక్కి తిరిగి పంపుతారు. మరోవైపు సన్యాసి జీవితాన్ని గడిపే లక్షణాలున్న వారికి కుంభమేళా సమయంలో సంపూర్ణ సన్యాస దీక్షను ఇస్తారు. మహాకుంభమేళా ముఖ్యమైన పర్వదినాలు, స్నాన తేదీలు. 13 జనవరి 2025 పుష్య పూర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 4 ఫిబ్రవరి 2025 అచల నవమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి.